ఆగస్టు 15 తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే దిశగా ఏపీ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. వర్షాకాల సమావేశాలను శాసనసభ, శాసన మండలికి కలిపి నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి. సమావేశాలను ప్రారంభించి సెప్టెంబర్ తొలి వారంలోగా ముగించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. గత బడ్జెట్ సమావేశాలు ముగిసి సెప్టెంబర్ తొలి వారానికి 6 నెలలు పూర్తి కానున్న నేపథ్యంలో రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆలోపు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఆగస్టు 15 తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే దిశగా ఏపీ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. వర్షాకాల సమావేశాలను శాసనసభ, శాసన మండలికి కలిపి నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, గీతిక, ప్రధానంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు అంటే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు పూర్తిగా ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న జరిగినటువంటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇంకా కూడా అధికారికంగా వెల్లడి కాలేదు. మరోవైపు వర్షాకాల సమావేశం నేపథ్యంలో బిల్లులు ఏవైతే ప్రధానంగా ఉన్నాయో వాటిని పాస్ చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ప్రజా సమస్యలకు సంబంధించి అనేక సమస్యలు కూడా అసెంబ్లీ ద్వారా పరిష్కరించేటటువంటి ప్రయత్నం, అలాగే మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. మరోవైపు ఇటు నూతనంగా ఎన్నికైనటువంటి అంటే ఈ రోజుతో ఎమ్మెల్సీలకు సంబంధించి ఇద్దరిది గడువు అయితే ముగిసిపోతుంది. జకియా ఖానం అలాగే పండుల రవీంద్ర వీళ్ళిద్దరిది కూడా ముగిస్తున్నటువంటి నేపథ్యంలో కొత్త ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా అంటే ఈ 2-3 రోజుల్లో వాళ్ళ పేర్లు గవర్నర్ కి ప్రతిపాదన పంపేటటువంటి అవకాశం ఉంది. గవర్నర్ కూడా వాటిని ప్రకటించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా అసెంబ్లీ సమావేశాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే దగ్గర వారం రోజులకు పైగానే ఈ సమావేశాలు నిర్వహించేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా చేస్తుంది. అందుకు అనుగుణంగా కూడా కసరత్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ప్రధానంగా స్వాతంత్ర దినోత్సవం ఏదైతే ఆగస్టు 15 తర్వాత ఈ సమావేశాలు నిర్వహించేటటువంటి అవకాశం కూడా ఉంది. అంటే తేదీలను ఆగస్టు 15 తర్వాత కూడా తేదీలను ఖరారు చేసేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కూడా భావిస్తున్నారు. కీలకమైనటువంటి బిల్లులతో పాటు అలాగే ప్రజా సమస్యలు, ప్రభుత్వ శాఖల పనితీరుపై కూడా ఈ సమావేశం ద్వారా చర్చించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు ఇప్పటికే మంత్రులందరూ కూడా తమ 2 ఏళ్ల పాలనకు సంబంధించి పూర్తిగా కూడా ఏమేమి విజయాలు సాధించాం, సో ఎటువంటి గ్రోత్ ఉంది అనే దానిపైన కూడా ఇప్పటికే మీడియా సమావేశం పెట్టి వారు పూర్తి వివరాలు కూడా వెల్లడించినటువంటి నేపథ్యంలో సో అసెంబ్లీ సాక్షిగా కూడా చేసినటువంటి అభివృద్ధిని ప్రస్తావించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. దీనికి సంబంధించి మాత్రం అంటే మాక్సిమం ఆగస్టు చివరి వారంలో ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు అయితే వారం రోజుల పాటు నిర్వహించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. గీతిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హరికిషన్.